హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం 2v4 బిఆర్ అయితే ఆడబోతున్నాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడైతే మనం అయితే పీక్లో అయితే దిగటం అయితే జరుగుతుంది. ఇంకా మన టీమ్మేట్ యాజ్ ఇట్ ఈస్గా స్నైపర్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎక్కడైతే దిగ్గానే AN94 అయితే చిక్కింది. ఇప్పుడు M14 కూడా, వించెస్టర్ కూడా. ఇక్కడైతే సాలిడ్ లూట్ తీసుకొని మెయిన్ బిల్డింగ్లోకి అయితే పుష్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎనిమి ఫైట్ అయినట్టు అయితే ఏం అర్థం కావట్లేదు. ఫైరింగ్స్ కూడా రావట్లా. స్టిల్ నో ఎనిమి. ఇక్కడైతే ఫుట్ వచ్చింది, చూద్దాం. ఎనిమి కనిపించాడు, ఫుల్ బాడీ దింపేసిన. అక్కడ ఇంకో ఇద్దరు ఎనిమీస్ వచ్చారు. ఫాల్ బ్యాక్ అయ్యా, ఎందుకంటే టీమ్మేట్ సపోర్ట్ కోసం. టీమ్మేట్ రష్ చేయగానే నేను సైడ్ నుంచి పుష్ చేసా. రివైవ్ ఇస్తున్నాడు ఇక్కడ. వీడికి కూడా ఫుల్ బాడీ దింపాను, కానీ క్రోన్ వేసి తప్పించుకుందామని ట్రై చేసిండు. అప్పుడే మళ్ళీ బాడీ దింపేసిన. ఇప్పుడైతే ఫుల్ కిల్ అయితే తీసుకుంటున్నాను. మన టీమ్మేట్ అయితే డబల్ స్నైపర్ అప్పుడైతే చిక్కేసింది. ఇక్కడ ఒక కిల్ చేసిండు. ఎక్కడైతే స్కౌటింగ్ అయితే చూస్తున్నా, ఇంకా ఎనిమీస్ ఎవరన్నా ఉంటే మొత్తం టీం వైప్ అవుట్ చేద్దామని. దాంతోపాటు లూట్ కూడా చేస్తున్నా. Resources here. Thanks. I bought a team boost. ఇప్పుడే బఫ్స్ అయితే కొన్నాను. ఫస్ట్ హెల్మెట్కి చాలా యూజ్ అవుతుంది. అది ఆటో రిపేరింగ్ ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది, వెస్ట్ని రిపేర్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ఏమీ దిగాడు. ఫుల్ హెడ్ షాట్ కొడదాం అనుకున్నా, కానీ రీకాల్ అయిపోతుంది. పుష్ చేసా, కొట్టాను, వాలేసుకున్నాడు. మళ్ళా కొట్టాను, ఓపెన్ చేసి ఆఫ్ చేసి యాక్యురసీ అయితే పెరిగిద్ది. దాన్ని బట్టి నాక్డౌన్ అయితే చేశాను. బ్యాక్ సైడ్ ఇంకో ఎనిమిది ఉన్నాడు. మన టీమేట్ అయితే నాక్డౌన్ అయితే చేశాడు డబల్ స్నైపర్తోని. ఫుల్ కిల్ అయితే తీసాం. మళ్ళా Need money for items. వెస్ట్ హెల్మెట్స్ అయితే ఈజీగా కొనేయచ్చు వెండింగ్ మిషన్లో. ఎక్కడ సిమెంట్ ఎల్ షేప్ దగ్గరలో ఎనిమీస్ ఎవరన్నా ఉన్నారేమోనని నాకెందుకు అనిపించింది, కానీ బయటకైతే ఎవరు కనిపించలేదు, అందుకే వచ్చేసిన. ఇక్కడ ఓపెన్లో ఎవరైనా ఉంటారేమోనని చూస్తూ ఉన్నాను. స్కౌటింగ్ బేసికలీ స్కౌట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎనిమీస్ లొకేట్ చేయొచ్చు ఈజీగా. ఆర్సనల్లో అయితే ఈజీగా ఒక స్నైపర్ అనేది ఇచ్చేస్తాడు నార్మల్గా, పప్పాలతో పగలు కొట్టేస్తే. ఈజీగా ఒక స్నైపర్ అయితే ఉంటుంది.
నీట్గా మన టీమేట్ అయితే పికప్ చేసుకున్నాడు స్నైపర్. నాకైతే కావాల్సినవన్నీ ఉన్నాయి, ఇంకా లూట్ తీసుకోవాల్సిన పని లేదు, ఇంకా డైరెక్ట్ ఫైట్ తీసుకోవాలి. అక్కడైతే ఒక ఎనిమి అయితే వెహికల్ వేసుకొని వెళ్తున్నాడు. మొత్తం ఫుల్ బాడీ దింపుదామని ట్రై చేసినా కానీ ఒక్క కనెక్ట్ కాలేదు, ఎందుకంటే మిషా ఉంది మిషా క్యారెక్టర్ వల్ల. కానీ పేల్ చేసినాం. అక్కడైతే మన టీమేట్ అయితే రష్కి వెళ్ళాడు, ఒక నాక్డౌన్ అయితే చేశాడు, ఒక కిల్ కూడా. అక్కడైతే ఇంకో నాక్డౌన్ అయింది. మన టీమేట్ అయితే థర్డ్ పార్టీ చేసేసి కిల్ అయితే దబ్బిండు. ఏడబ్ల్యూ వస్తుందేమో అని ట్రై చేస్తున్నాం, స్నైపర్ వస్తే బాగుంటుంది డ్రాప్లోనే, కానీ అది రాదు. ఇట్లానో అట్లీస్ట్ వెస్టర్న్ వస్తుంది, ఎక్కువసేపు అన్న సర్వైవ్ అవ్వచ్చని. ఇక్కడైతే మళ్ళీ ఎనిమిది దిగాడు, ఫుల్ బాడీ దింపి లాస్ట్లో హెడ్ షాట్ కొట్టేసి నాక్ అయితే చేసాం. ఈపీ చాలా యూజ్ అవుతుంది కొన్నిసార్లు. ఒక 1 హెచ్పితో మిగిలినప్పుడు ఎట్లాంటి ఫైట్ మధ్యలో హీలింగ్ వస్తూ ఉంటుంది. 1 హెచ్పి అడ్వాంటేజ్ అయితే తీసుకోవచ్చు. కొన్నిసార్లు 1 హెచ్పి కూడా మిగులుతుంది, అలానే జరిగింది. ఎక్కడైతే స్నైపర్ అయితే బుల్లెట్లు అయితే తీసుకుంటున్నాడు. స్నైపర్కి టాక్టికల్ మార్కెట్ చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే నేను వాడా చాలా రోజులు స్నైపర్. ఇక్కడైతే ఓపెన్లో ఫైట్ తీసుకుంటున్నారు. ఓపెన్లో థర్డ్ పార్టీ అయితే చేసి ఒక కిల్ చోర్ అయితే చేశారు. షార్ట్ రేంజ్కి అయితే రష్ అయితే చేస్తున్నా, ఇంకో ఎనిమి అయితే కనిపిస్తే కొట్టేద్దాం అన్నట్టు, కానీ వెనక నుంచి వెన్నుపోటు కొట్టేసి నాక్ డౌన్ అయితే చేశాడు నన్ను దారుణంగా. పైకి క్యాంపింగ్ చేస్తారు ఏంటిది. మా టీమ్మేట్ ఇంకా బిగినర్ కాబట్టి ఇంకా ట్రై చేస్తుండు, కానీ ఫుల్ డ్యామేజ్ అయితే తిన్నాడు. ఎనిమిస్ కొట్టగానే పారిపోతుండు యాంగిల్ కోసం. కొండ మీదకి ఎక్కి కాల్తామని ట్రై చేసిండు. ఒక షాట్ కనెక్ట్ అయింది, ఓకే. సెకండ్ షాట్ కనెక్ట్ అయింది, అబ్బా. థర్డ్ షాట్కి నాక్ డౌన్ చేసిండు. నైస్. ఇది 2v4 కాబట్టి ఒక రివైవ్ దాని వెళ్తుండు, లేకపోతే కష్టమైపోతుంది. బూయ కొడతాం కూడా. మంచిగానే వచ్చింది లాబీ. దీంట్లో ఒక ఇండియా M47 ఎవడో వచ్చిండు. ఇండియన్ ప్లేయర్ M4A17 అనుకుంటా. ఐ థింక్ 57 గైస్. ఇక్కడైతే పక్కన ఎనిమి ఉన్నాడు, కానీ వాల్ వేసుకొని మంచి పని చేసాడు, లేకపోతే చెక్కేస్తుండే. డబుల్ స్నైపర్ ఉంది కాబట్టి మనోడు. ఇక్కడైతే నేనే మళ్ళీ ఎక్కడే దిగుతున్నా, ఎందుకంటే కిల్స్ అన్నీ వస్తాయి. టీమ్మేట్కి సపోర్ట్కి దిగా, మళ్ళీ ఎనిమి ఏమన్నా ఫైర్ చేసి డబుల్ స్నైపర్ కదా నాక్డౌన్ చేస్తాడేమోనని. అక్కడ ఓపెన్లో అయితే ఉన్నాడు, అక్కడికి నాక్డౌన్ అయితే చేశాడు. కిల్ కూడా వచ్చేసింది. లూటింగ్ టైం ఇది. మళ్ళీ మొత్తం ఎన్ని ఉంటాయని బ్యాగ్లో సర్దేసిన మొత్తం. ఇప్పటికైతే జోన్లోకి అయితే వెళ్ళాలి.
లేకపోతే జోన్లోనే చచ్చిపోతాం. ఎక్కువ రిసోర్సెస్ అయితే లేదు. ఎక్కువ మెడికెట్లు లేవు అసలు. ఇప్పుడే జోన్లోకి అయితే ఎంట్రీ ఇచ్చా. అక్కడ కళ్ళ ముందే 8 దిగాడు. మన టీమేట్ అయితే ఆత్రత్నం ముందే దిగేసాడు, అది వేరే విషయం. అక్కడైతే డ్యామేజ్ కొట్టాను, కానీ సాలిడ్గా చెట్టు వెనకాల అయితే కవర్లో ఆగిపోయాడు. వాల్ పగలు కొడదామని ట్రై చేశాను, కానీ 2 వాల్స్ వేసిండు. ముందొక వాల్ డివైడ్ చేయడానికి, వెనకాల ఒక వాల్. ఇంకో టీమ్మేట్ ఎవడన్నా వాళ్ళ టీమ్మేట్ వస్తాడేమోనని. ఇక్కడైతే మ్యాగ్ ఉంది. నాక్డౌన్ అయితే ఫుల్కిల్ కూడా చేసాం. ఇక్కడైతే ముందు క్రాస్ అవుతుంది. ఇక్కడ వాల్ వేసుకొని సాలిడ్ తీసుకున్నా. అక్కడ క్రాస్ ఇద్దరు నాక్ అయ్యారు. ఫ్రీ కిల్లు ఈ 2 నీట్గా ఫ్రీ కిల్లు. ఇక్కడైతే ఎనిమిది వచ్చాడు మ్యాగ్తో దంచే, కానీ వెనక నుంచి అయితే ఫైరింగ్. కనెక్ట్ చేద్దాం అనుకున్నా కానీ స్మోక్లో ఉన్నప్పుడు సాలిడ్గా అయితే వచ్చాడు. ఇక్కడ టచ్ చేసి రష్కి వెళ్దాం అనుకున్నా కానీ వాల్ ఆపేసింది వెళ్ళనీయకుండా. ఇక్కడైతే హెడ్ షాట్ కొట్టేసి డౌన్ అయితే చేశా. ఇక్కడైతే ఎనిమిది అయితే మ్యాగ్తోనైతే ఫుల్ కిల్ అయితే తీసుకున్నాను. అక్కడ మంచి లూట్ లేదు. ఇక్కడైతే మన టీమ్మేట్ అయితే ఫుల్ డ్యామేజ్ ఉన్నాడు. హీల్ చేసి MP40 చేతికైతే చిక్కింది నీట్గా. SKS కూడా మంచి లూట్ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారు. ఇక్కడైతే ఎల్షేప్ నుంచి అయితే ఒక ఎనిమిని అయితే స్పాట్ చేశాడు టీమ్మేట్ అయితే స్పాట్ చేసిండు, కానీ ఎక్కడున్నారో తెలియదు. నాకు కవర్ ఇవ్వమని చెప్పి ముందే వెళ్ళమని చెప్పా. ఇప్పుడు నేను కూడా టీమ్మేట్ని అయితే సాలిడ్ తీసుకుందామని వెళ్తున్నా. అక్కడైతే ఎనిమిది ఉన్నాడు. 3 షాట్స్ కొట్టి SKSతోని ఫుల్ డ్యామేజ్ చేసి కిల్ కూడా చేశా. కిల్ కూడా అవ్వటం జరిగింది. ఇప్పుడైతే 11 కిల్స్ ఉన్నాం ప్రస్తుతం. 11 కిల్స్తో బూయ కొట్టగలుగుతామో లేదో చూడండి. ఇక్కడ నుంచి లాంచ్ ప్యాడ్ పెట్టమని, ఎక్కడ అంటే ఎట్లా అంటే పాకెట్ మార్ట్ని మేము డీమార్ట్ అని పిలుస్తాం బేసికలీ. నార్మల్గా అట్లా పిలుస్తాం డీమార్ట్ అని. దానిలో లాంచ్ ప్యాడ్ కొనమని చెప్పా, ఎందుకంటే గేట్ కీప్ చేస్తారు ముందే వెళ్ళకపోతే. అప్పుడు ఈజీగా కొట్టేస్తారు ఎనిమీస్. క్లాక్ టవర్ నుంచి ఆ మెయిన్ బిల్డింగ్, సెకండరీ మెయిన్ బిల్డింగ్, ఆ మెయిన్ బిల్డింగ్ పైకి అయితే స్నైపర్ని అయితే పంపించి కిందకైతే నేను దిగాను. నేనైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూద్దామని పీక్ అయితే చేస్తున్నా. ఇక్కడైతే ఎనిమిది కనిపించాడు. 2 బుల్లెట్లు కనెక్ట్ చేశాను. బోల్ట్ మేకర్ అయితే వేసాడు టీమ్మేట్. కిల్ అయితే మింగాడు నీట్గా. కింద ఇంకో ఎనిమిది పడ్డాడు, డ్యామేజ్ అయితే. పైన అయితే టీమ్మేట్ నాక్డౌన్. దిగేది ఇటు సైడే కాబట్టి నేనైతే ఇటే వచ్చాను. ఇక్కడ రివైవ్ అయితే ఇచ్చాను, కానీ లోపల నుంచి అయితే ఒక ఎనిమిది వచ్చాడు, బయటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఫుల్ హీల్ అయితే చేసాం. నేను ఎనిమిస్ ఉన్న హీల్ చేయాల్సిందే ఖచ్చితంగా. అక్కడైతే ఎనిమిది అయితే పీక్ అయితే చేస్తున్నాడు. ఒక్క షాటే కనెక్ట్ అయింది, ఒక్క షాటే. సాలిడ్ తీసుకొని హీల్ చేసుకుంటున్నాడు. ఇక్కడైతే ముందున్న ఎనిమిదికి అయితే నేడేద్దామని ట్రై చేశా. ఎనిమిది అయితే ఇటు సైడ్ పుష్ అయితే చేస్తుండు. అప్పుడే టాప్ 10 పడింది. MP40 999 చిప్ అయితే చేసి రష్కి అయితే వచ్చి ఫుల్ బాడీ దింపి లాస్ట్లో హెడ్ కొట్టేసి డౌన్ అయితే చేసి నేడ్ తీసుకొని కుక్ చేద్దామని ట్రై చేసిన. అక్కడ ఓపెనింగ్ ఉంది, నేడేసా, ట్రిపుల్ కిల్. ఈజీ ట్రిపుల్ కిల్, అది చాలా ఈజీగా వచ్చింది ట్రిపుల్ కిల్ అయితే. ఇంకా లాస్ట్కి ఒక్క ఎనిమిది అయితే మిగిలాడు. ఇంతవరకు చూసారంటే గేమ్ ప్లే నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎక్కడైతే డ్రోన్స్ ఉంటాయి అక్కడ ఫ్రీగా, టీమార్ట్లో అయితే నీట్గా ఒక 2 డ్రోన్స్ అయితే ఇస్తాడు.
రెండేమో స్కౌటింగ్ డ్రోన్స్, ఒకటేమో ఒక 2 హీలింగ్ డ్రోన్స్ ఇస్తాడు ఫ్రీగా. స్కౌటింగ్ డ్రోన్ అయితే ఒకటి వదిలాడు టీమ్మేట్. సైడ్ అయితే ఒక ఎనిమి అయితే స్పాట్ చేశాడు, ఆ ట్రీ వెనకాల ఉన్నాడంట. ఇక్కడైతే డబుల్ వాల్ వేద్దాం అనుకున్నా కానీ పక్కన పడిపోయింది. జంప్ చేసేటప్పుడు హైట్ నుంచి డబుల్ వాల్ వేస్తే ఈజీగా ఉంటుంది గైస్. ఇక్కడైతే ఎనిమిది ఒక స్నాట్ అయితే కొట్టాడు, ఇక్కడైతే హెడ్ షాట్ కొట్టి నాక్ డౌన్ అయితే చేశాను.